కానీ ఏదేమైనా కూడా రోజుకొక మాట మాట్లాడుకుంటే ఎప్పుడు దినం వార్తలలో వండుకుంటా కవితక్క మాత్రం మస్తు ట్రోలింగ్లకు గురవుతున్నది, ట్రెండింగ్లకు పోతున్నది. ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అయితేనేమి, నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ అభిమానులు అయితేనేమి గట్టిగానే కవితక్కకు కామెంట్లు కౌంటర్లు ఇస్తున్నారు. మరి ఈ ముచ్చట్లలో ఉన్నట్టుండి మళ్ళా కవితక్క ఇంకో బాంబు పీల్చింది. కానీ ఏందో ఏమోనోళ్ళ ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయితే అంతంత మాత్రమే ఉన్నది, అంత మంచిగా లేదని చెప్పాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఏర్పడింది. మరి ఎందుకయ్యా ఏమా గొల్లని చెప్పడం అంటే పార్టీలో ఉన్నటువంటి లుక్కలుక్కలు ఒక లెక్కనైతే సొంత మనుషులతో ఏర్పడే ఇబ్బందులు కూడా గంతనే ఉన్నాయనే మాట మాత్రం తేటతెల్లం అవుతున్నది. ఇప్పుడు కవితక్క ఎత్తున్నటువంటి కొత్త గొల్లని చప్పుడు ముచ్చట్లల్లా కల్వకుంట్ల కవితక్క కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే మాటలు మాట్లాడుతున్నది. ఆ పార్టీలో దయ్యాలున్నారు అనుకుంటా, మో మై డాడీ అనుకుంటా ఎప్పుడైతే ఉత్తరం రాసిందో ఈ రచ్చ చర్చ గట్టిగానే నడుస్తున్నది. మరి ఎందుకోసానికనో ఏమో తెలియదు కానీ నా ఉత్తరాన్ని ఎవరో లీక్ చేసిల్లు అనుకుంటా అక్కడే మాట్లాడబట్టింది. మరి ఇంత ప్రమాదకరమైనటువంటి సమస్యను ఎవరు పరిష్కారం చేయాలి, ఎవరు తీర్పు చెప్పాలి? పోనీ మధ్యలో కేటీ రామారావు సార్ ఏమన్నా అడ్డం దూరుదామా అని అంటే కేటీ రామారావు సార్ పేరు కూడా చెప్పకనే చెప్పినట్టుగానే ఇండైరెక్ట్గా కేటీ రామారావు సార్కే బాణం కూర్చోబట్టే. పోనీ హరీష్ రావణ్ సార్ ఏమన్నా ఇరుకుదామా మాట్లాడదామనంటే హరీష్ రావణ్ సార్ కూడా జరంతా నెగిటివ్గానే బాణం కూర్చోబట్టే. ఇక వీళ్ళ పోకడంతా చూసిన వాళ్ళు ఏమి కంపారిజన్ చేస్తున్నారయ్యానంటే సేమ్ యాజ్ వైసీపీ పార్టీ జగనాల్ సార్కు షర్మిలమ్మకు ముడి పెట్టుకుంటా సేమ్ వాళ్ళ లెక్కనే వీళ్ళ పార్టీ కూడా అయిపోతుంది, ఒడిచిపోతుంది అనుకుంటా కామెంట్లు చేస్తున్నారు. కాకపోతే కవితక్క మాట్లాడే మాటలల్లా ఏమున్నదయ్యే ఆలోచన అంటే నాకు ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ ఇస్తలేరు, నన్ను ఎంతగానం సపోర్ట్ చేయాలనో అంతగానం చేస్తలేరు, పార్టీ కోసం నేను బాగానే కష్టపడ్డా, మా నాయన వెనకాల తర్వాత చాలా మంది నీతులు మాట్లాడుకుంటా గోతులు దోవిండ్రన్న ముంచెట్లల్లా గట్టిగానే గరానికి రాబట్టింది కవితక్క. మరి ఉన్నట్టుండి బీఆర్ఎస్ పార్టీలకు అంతగానం విభేదాలు ఎందుకు వచ్చినాయ్యా ఏమా కదా పురాగా చెప్పాలంటే మాత్రం ఎప్పుడు ఏ ఒక్క జర్నలిస్ట్ అడిగినా చూద్దాం కవితక్క స్టైల్లోనే సమాధానం చెప్తున్నది తప్ప అనుకున్నది అనుకున్నట్టు సమాధానం చెప్పలేకపోతున్నది. ఇంకా అంతనే కాకుండా చాలా సందర్భాలలో ఏమంటున్నది అయ్యా మన కల్వకుంట్ల కవితక్క అంటే ఈ మీడియా వాళ్ళు నేను ఏది మాట్లాడినా వక్రీకరణ చేసి మాట్లాడుతున్నారు, అది చాలా తప్పు, గట్లా ఇయ్యొచ్చు అనుకుంటా వాళ్ళని ఎడ్డించినట్టు గరానికి రాబట్టింది. ప్రతి చిన్న ముచ్చట్లను కూడా భూతద్దం పెట్టుకొని మీడియాలో చూపెడుతున్నది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి చేసిన మాటలను ఖండన చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీలా రాజాసింగ్ కూడా గట్లనే రివర్స్ అవుతున్నాడు. ఇటు పక్కన చూస్తే బీజేపీలా ఈటల రాజేందర్ తో పాటు బండి సంజయ్ కూడా నువ్వా నేనా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ విషయాలన్నీ మీడియా పట్టించుకుంటలేదు కానీ పెద్దగా ఫోకస్ చేసి సిరుపు బీఆర్ఎస్ పార్టీల వ్యవహారాలను మాత్రమే ముందరక తీసుకొని వస్తున్నది. ఏ పార్టీలనైనా విభేదాలు ఉన్నాయి, లేకుండా ఏ పార్టీ లేదు. కానీ ఎవరైతే కొంతమంది స్వార్థపూరితంగా మాట్లాడుతున్నారో ఈ చాలా తప్పుడు మాటలు అని కవితక్క ఏదైతే వీడియో ఇచ్చిందో మస్తు వైరల్ అవుతున్నది. ఇంకా అంతనే కాదు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలల్లో నేను ఒక చక్రాన్ని దీపబోతున్నా తస్మాత్ జాగ్రత్త అన్నట్టుగా చెప్పకనే చెప్పుకుంటూ వచ్చింది అయ్యా మన కల్వకుంట్ల కవితక్క.